హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సజ్జ రొట్టెలు, అంటే బాజ్రా రోటీ అంటారు కదా, ఆ రొట్టెలు. సో ఇది నేను చాలా సింపుల్ వేలా మనం చపాతీ యూజ్ చేసే బేలంతో నేను చేసి చూపిస్తున్నాను. ఇవి చూడండి, సూపర్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది జొన్న రొట్టెలతో కంపేర్ చేస్తే కూడా ఈ సజ్జ రొట్టెలు అనేది హెల్త్కి చాలా చాలా మంచిది. డయాబెటీస్ పేషెంట్స్కి తినే వాళ్ళకి చాలా మంచిది. సో ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి అనేది మనం చూసేద్దాం. ఫస్ట్గా ఒక కప్ వాటర్ తీసుకున్నాను. ఆ కప్ని వాటర్ మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక కొంచెం బాయిల్ అయ్యాక నేను కొన్ని వాటర్ అనేది ఒక 2 స్పూన్స్ ఉన్న వాటర్ తోటి తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. సో దీంట్లోనే మనం ఈ సజ్జ ఫ్లోర్ ఉంటుంది కదా, అదే సజ్జ పిండి, ఆ పిండి అనేది వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్స్లో కానీ మనం లేకుంటే సజ్జలు అనేది తీసుకొని మనం పిండి గిన్నెలో కూడా వేయించి తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా దొరుకుతుంది. సో అలా వేసి కలిపేసి మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. సో కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని మనం ఒక డౌ కింద మంచిగా ప్రెస్ అది చేసుకోవాలి. సో ఇది ఇంకా ఎలాంటి వాటర్ అనేది యూస్ చేయట్లేదు నేను. మీకు ఇంకా చాలా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. సో అలా పిండి అనేది మొత్తం కలిపేసుకున్నాను. సో అలా కొంచెం కొంచెం పిండి మొత్తం తీసేసుకొని చిన్నగా మనం ఫస్ట్గా ట్రై చేసేవాళ్ళు చిన్న సైజులో ట్రై చేయండి. నాకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను కొంచెం పెద్ద బాల్ సైజ్ తీసుకున్నాను. ఒక చిన్న బాల్ సైజ్ తీసుకొని దానికి కొంచెం డస్ట్ ఉంటుంది కదా, సమ్ డ్రై ఫ్లోర్ని డస్ట్ చేసేసుకొని మొత్తం అలా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మెల్లగా సాఫ్ట్గా ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మనం బేలంతో మెల్లగా జెంటిల్గా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ బేలంతో యూజ్ చేస్తున్నప్పుడు మనం కంపల్సరీగా ఎవ్రీ టైం బేలంతో అలా తిప్పినప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం చేయితో అది ఉంటుంది కదా, దాన్ని కూడా మనం తిప్పాలన్నమాట. సో అది కింద స్టిక్ అవ్వకుండా ఈజీగా జరుగుతూ ఉంటుంది. లేదు అంటే స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయి మనం తీసేటప్పుడు విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ మీకు అలాగే అతుక్కుపోయినట్టు అనిపిస్తే కొంచెం మనం అది పిండిని యూజ్ చేసుకోవచ్చు. సలాకితో అలా లేపి కొంచెం పిండిని అక్కడ యాడ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ మెథడ్ అండ్ చేయడం కూడా చాలా ఈజీ. జొన్న రొట్టెలు అన్నా కనీసం కట్ అయిపోయి మనకి కొంచెం సతాయిస్తూ ఉంటాయి, కానీ ఇవి మాత్రం చాలా ఈజీగా అండ్ సింపుల్ వేగా తీసుకోవచ్చు. సో ఇలా మనం చేసి ఒక వేడి పెనం మీద వేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. నేను తీసి పెట్టుకున్నాను కదా, కొంచెం వామ్ వాటర్ అనేవి, హాట్ వాటర్ అవి వామ్ అయి ఉంటాయి. సో ఆ వామ్ వాటర్ అనేది నేను స్ప్రింకిల్ చేసేసి మొత్తం స్ప్రింకిల్ చేయడం వల్ల పైన ఉన్న మనం పొడి పిండి వేసింటాం కదా, ఆ పొడి పిండి అనేది బయటికి రాకుండా పెనం పాడవకుండా ఉంటుంది కాబట్టి స్ప్రింకిల్ చేస్తాం. సో కొంచెం చిన్న బబుల్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కదా, అప్పుడు మనం దీన్ని తిప్పి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. సో అన్ని సైడ్స్ కూడా మనము హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాల్చుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టి కాలవడం వల్ల మెత్తగా రాకుండా గట్టిగా వస్తాయి అన్నమాట. ఎవరికైతే గట్టిగా తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు అలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు. చాలామందికి మెత్తగా తింటేనే టేస్ట్గా అనిపిస్తాయి కదా, సో అందుకు హై ఫ్లేమ్లో మనం అన్ని సైడ్స్ కూడా మంచిగా కాలేలాగా అన్నీ కాల్చేసుకోవాలి. చాలామందికి కొందరికి అది రొట్టె లిఫ్ట్ చేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, దానికోసం ఒక చిన్న టెక్నిక్. సో మెల్లగా అలా సలాకితో ఆ రొట్టెని పైకి లేపి ప్లేట్ అనేది కింది నుంచి తీసుకొని మెల్లగా చేతితోటి మనం అలా గుంజేసుకున్నాం అనుకోండి, ప్లేట్లోకి వచ్చేస్తుంది. సో మనం సింపుల్గా ఈజీగా పెనం మీద ఇలా కట్ లేకుండా ఈజీగా అలా డ్రాప్ చేసేసేయడమే. చూడండి, మెల్లగా స్లోగా పెంచు మీద వేసేసి సేమ్ ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా కాల్చేసుకోవడమే. సో ఇప్పుడు ఇది సూపర్ సాఫ్ట్గా ఉండాలి అంటే మనం ఒకదాని మీద ఒకటి వేసి మూత పెట్టేసి ఉంచితే సాఫ్ట్గానే మనకి వస్తాయి రొట్టెలు అనేటివి. ఇది 1 డే మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నెక్స్ట్ డేకి ఇవి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే రొట్టెలు కట్ అయిపోతాయి. లేదు అంటే నెక్స్ట్ డేకి కూడా చాలా రుచిగా బాగుంటాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకొని తింటేనే బాగుంటుంది. ఇది దీంతో పాటు మనం ఎలాంటి కూర అయినా, చట్నీ అయినా, పప్పు అయినా దేంతో అయినా యూజ్ చేయొచ్చు. నేను బీరకాయ కూర, పొమోగ్రనేట్ చట్నీ అంటే దానిమ్మకాయ చట్నీ, ఇంకా మామిడికాయ పప్పుతో చేశాను.
దానిమ్మకాయ చట్నీ రెసిపీ కావాలి అంటే డీవీ రెసిపీలో ఉంటుంది, దాంట్లో చూసి ట్రై చేయండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. ఎవ్వరు కూడా వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.